దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచన భాగాన్ని చదువుకుందాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని యేసు నామమున మీ అందరికీ వందనాలు. అపోస్తలుడైన పౌలు తన ప్రియ శిష్యుడైన తిమోతికి పత్రిక రాస్తున్నాడు. నేను చాలా పర్యాలు మీకు చెప్పా, పత్రిక అంటే లెటర్, ఉత్తరం. పూర్వం దినాల్లో ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలో ఉన్న బంధువులకు, స్నేహితులకు ఉత్తరాలు రాసుకునేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి పత్రిక రాస్తున్నాడు. అంటే పౌలు గారు వేరే ప్రదేశంలో ఉన్నారు, తిమోతి గారు వేరే ప్రదేశంలో ఉన్నారు. వీరు వేరువేరు ప్రదేశాలలో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు తిమోతిని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తిమోతికి కొన్ని విషయాలు చెప్పయ్యా అని పౌలుకి చెప్పాడు. ఆ చెప్పే విధానము ఎలాగూ అంటే పౌలు పత్రిక రూపంలో ఆ విషయాలను తిమోతికి చేరవేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంఘాలను ఉద్దేశించి, సంఘ సేవకులను ఉద్దేశించి పత్రికలు రాశాడు. ఆ పత్రికలు సంఘాన్ని ఎంతో బలోపేతం చేసినాయి. ఆ క్రమంలో తిమోతికి పత్రిక రాశాడు. వాస్తవంగా ఏంటంటే అపోస్తలుడైన పౌలు సేవ చేస్తున్న దినాలలో తిమోతి పౌలు శిష్యుడిగా చేరాడు. అంతకుముందే తిమోతి ప్రభువుని నమ్ముకున్నాడు. అంటే పౌలుకు పరిచయం కాకముందే తిమోతి ప్రభువుని నమ్ముకున్నాడు. తిమోతి వాళ్ళ అమ్మమ్మ గారు ఆ ఇంట్లో ప్రభువుని నమ్ముకున్నారు, వాళ్ళ అమ్మగారు నమ్ముకున్నారు. తర్వాత తిమోతి గారు ప్రభువుని నమ్ముకున్నారు అంటే ఏదో నామకార్థంగా నమ్ముకోవటం కాదు, ఒక పటిష్టమైన విశ్వాసం, ఒక విలువలతో కూడినటువంటి భక్తి జీవితం, ఒక దైవ నియమాలకు కట్టుబడినటువంటి ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నారు ఆ ముగ్గురు, తిమోతి, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ గారు. పౌలు భక్తుడు అంటాడు, మొదట మీ అవ్వలోను మీ తల్లిగారిలోనూ నేను ఈ విశ్వాసమును చూశానని. కాబట్టి పౌలు గారు పరిచయం కాకముందే తిమోతి దేవుని నమ్ముకున్నాడు, దేవుని బిడ్డగా కొనసాగుతున్నాడు. ఆ టైంలో పౌలు గారు ఆ ప్రాంతానికి సువార్తకు వచ్చినప్పుడు తిమోతిని అడిగాడు, అయ్యా సేవకు వస్తావా అని. మారు మాట లేకుండా తిమోతి 15 లేదా 18 టీనేజ్ వయసు, ఆ టీనేజ్ వయసులో పౌలు గారి వెంపట వెళ్ళాడు తిమోతి. శిష్యులు చాలామంది ఉంటారండి. శిష్యులలో ఒక స్థాయి వచ్చేటప్పటికి, ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి కొంతమంది జారిపోతారు, కొంతమంది నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఏలియాకు శిష్యులు ఉన్నారు, ఎలీషాకు శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యులు ఉన్నారు, పౌలు గారికి కూడా శిష్యులు ఉన్నారు. స్తోత్రం. ఈ శిష్యులు చేరేటప్పుడు ఒక రకంగా ఉంటారు, కాలక్రమంలో ఒక రకంగా ఉంటారు, ఫైనల్కి వచ్చేటప్పటికి ఒక రకంగా ఉంటారు. చేరిన వాళ్ళందరూ ప్రయోజకులు అవుతారని చెప్పలేం. ఒక గురువు గారి దగ్గర శిష్యరికం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రయోజకులు అవుతారని చెప్పలేం. పౌలు గారి దగ్గర ఉన్న శిష్యులు చాలామంది జారిపోయారు, చాలామంది ఈ లోకాన్ని స్నేహించారు, చాలామంది పౌలు గారికి వ్యతిరేకంగా తిరిగారు. ఎక్కువ మంది శిష్యులు పౌలు గారు చెప్పిన బోధను నేర్చుకున్నారు. స్తోత్రం. కాబట్టి పౌలు గారికి దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే, నువ్వు ఆయా స్థలాలలో ఏర్పరిచిన సంఘాలకు వీళ్ళను కాపరులుగా నియమించమన్నాడు. కాబట్టి ఆయా సంఘాలలో ఒక్కొక్కరిని కాపరిగా నియమించుకుంటూ వచ్చాడు. చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. సేవ అంటే మనమేదో సంపాదించుకోవటానికి కాదు, సేవ అంటే మన కుటుంబాన్ని పటిష్టం చేసుకోవటం కాదు. సేవ అంటే దేవుని కుటుంబాన్ని పటిష్టం చేయాలి. దేవుని కుటుంబం ఇదంతా. దేవుని కుటుంబంలోకి వచ్చిన ప్రతి బిడ్డ దేదీప్యమానముగా వారి ఆత్మదీపము వెలుగొందాలి, వారి ఆత్మ ప్రకాశించాలి. ఆ జాగ్రత్త సేవకుడు తీసుకోవాలి, ఆ జాగ్రత్త విశ్వాసులు తీసుకోవాలి. కనుక పౌలు గారి సేవను మనం చూస్తే
పటిష్టమైనటువంటి సేవ, దైవ సంకల్పం చొప్పున దేవుడు ఏ ఉద్దేశంతో అయితే సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశాడో ఆ ఉద్దేశమంతయు పౌలు గారు తన పరిచర్యలో నిర్వర్తించాడు. శిష్యులైనటువంటి వారు తెలుసుకోవాలి, చాలా జాగ్రత్తగా వినయ విధేయతలతో దేవుని దగ్గర నేర్చుకోవాలి. సేవకుడి దగ్గర విధేయత కలిగి ఉండాలి. స్తోత్రం. మేము యేసయ్య నమ్ముకున్నామండి, యేసయ్య మాకు అన్నీ అని అంటే కుదరదు. యేసయ్యే మీకు అన్నీ అయితే మీకు ఆత్మీయ తండ్రిని దేవుడు ఇవ్వడు. యేసయ్యే మీకు అన్నీ అయితే ఆత్మీయ నాయకుడిని మీకు ఇవ్వడు. యేసయ్య ఏమన్నాడంటే, నా పేరట మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో చెప్పండి వారు ఆశీర్వదింపబడతారు. ఆమెన్. దాసునిగా చేర్చుకొనివాడు, ప్రవక్తగా చేర్చుకొనివాడు. సో దేవుడు ఒక సంఘమును ఏర్పరిచి ఆ సంఘములో సేవకుని ఎందుకు పెట్టాడంటే, ఈ సేవకుడి ద్వారా మీ జీవితాలు బాగుపడాలి. కాబట్టి పౌలు ద్వారా ఆయా ప్రాంతాల్లో అనేకులను వెలిగించాడు దేవుడు, అనేక సంఘాలను స్థాపించాడు దేవుడు. పౌలు దగ్గరకు వచ్చినటువంటి యవనస్తులు విధేయత కలిగి పౌలు గారికి సొంత పరిచర్య చేసి, అసలు మందిరంలో పరిచర్యకే మనము ముఖం చాటేస్తే సేవకుని ఓన్ పరిచర్య మీరు అసలు చేయలేరు. కనుక సంఘం యొక్క క్రమాలకు రండి, సంఘం యొక్క సిద్ధాంతం మీరు తెలుసుకోండి. పౌలు గారికి పరిచర్య చేసే సేవకులు అంటే పౌలు గారికి వివాహం లేదు, పౌలు గారికి కుటుంబ నేపథ్యం లేదు. పౌలు గారిని ఎక్కడికి వెళ్ళినా రాళ్లతో కొట్టారు, చాలా చిత్రహింసలు పెట్టారు పౌలు గారిని. రాళ్లతో కొట్టబడిన గాయము మానాలంటే టైం పట్టిదా పట్టదా? ఇప్పుడైతే ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చింది. ఆ రోజుల్లో అయితే ఏదో పసర మీద ఆధారపడాలి. ఏమండి, అందుకు అంజూరపు అడలు. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు అంజూరపు అడలు అంటే వైద్యానికి, గిలాదులో గుగ్గిలము లేదా అంటాడు ఇర్మియా భక్తుడు. గిలాదులో గుగ్గిలము వైద్యానికి వాడేవాళ్ళు. అంటే నాటు వైద్యం ఉండేది, ఆ వైద్యం మీద ఆధారపడాలి. ఆ వైద్యము చేపించుకునేందుకు డబ్బులు కూడా కావాలి. ఈ పరిస్థితుల్లో పౌలు గారిని వెళ్ళిన చోటల్లా రాళ్లతో కొడితే ఆ గాయాలు మారడానికి ఎంత టైం పట్టేది? ఆ మళ్ళీ చలికాలం, మళ్ళీ నిలవ నీడ ప్రశాంతమైన రూమ్స్ లేవు. ఇప్పుడు మనం ఒక స్పీకర్ని పిలవాలంటే లగ్జరీ, నార్మల్ లాడ్జీ సరిపోదు ఆయనకి. లగ్జరీ లాడ్జీ, షూట్ రూమ్ కావాలా అంటే ఒక రూము బెడ్రూము, ఒక రూము ముందు రెస్ట్ తీసుకోవడానికి ఒక రూము. లగ్జరీ ఇప్పుడు పడిపోయింది. మళ్ళీ వచ్చినందుకు నువ్వేమిస్తావు? ఒక నైటు మెసేజ్ చెప్తే 50,000 ఒక్కొక్క సేవకుడికి. ఇంత భయంకరం అయిపోయింది, కరప్షన్ అయిపోయింది సేవ. కానీ ఆ రోజుల్లో సేవ చేయటం అంటే నేను నీకు వాక్యం చెప్తే నువ్వేమిస్తావు అనే భావం లేదు. నువ్వు వింటే చాలు, హల్లెలూయా, నువ్వు విని మారు మనసు పొందితే చాలు. ఈ దృక్పథంతో సేవ చేశారు. ఈ రోజుల్లో లేరని చెప్పాల, చాలామంది ఉన్నారు, కొంతమంది ఇలా తయారయ్యారు. ఇలా సేవ చేస్తున్న పౌలు జీవితంలో ఆయనకు సపర్యలు చేశారు. విడువక రాత్రనక పగలనక నిరంతరము పౌలు గారి వెంటే ఉండి పౌలు గారి నోట నుండి వచ్చిన ప్రతి మాటను జాగ్రత్తగా విని ఆ మాటను నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే ఎక్కడో ఏదో యూట్యూబ్లో 4 మాటలు చూసి ఆ క్వశ్చన్లు అడుగుతారు పాస్టర్ గారిని. ఏమండి, క్రమమైన భక్తి జీవితంలోనికి మీరు రండి, క్రమశిక్షణతో కూడిన భక్తి జీవితాన్ని నేర్చుకోండి. పౌలు గారు అలాగ నేర్పారు కాబట్టి చాలామంది సేవకులు తయారయ్యారు. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. పౌలు గారు అలా తయారు చేశాడు. దేవుడు ఇచ్చిన దర్శనం ప్రకారం ఒక పక్క సంఘాలు ఎస్టాబ్లిష్ చేశాడు, మరొక పక్క సేవకులను తయారు చేశాడు. 100ల కొలది సేవకులు తయారయ్యారు పౌలు చేతి నీడలో. హల్లెలూయా. వారందరిలో తిమోతిని ఒక ప్రత్యేకమైన దృష్టితో పౌలు గారు చూస్తున్నాడు. ఒక మాస్టర్ని కొంతమంది అడుగుతున్నారు, మీ బెస్ట్ స్టూడెంట్ ఎవరండి అని. ఒక ఆత్మీయ తండ్రిని మీ బెస్ట్ స్పిరిచువల్ సన్, మీ బెస్ట్ స్పిరిచువల్ బిడ్డ ఎవరు? యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉంటే 12 మంది శిష్యుల్లో యోహానే గైరయ్యాడు లాస్ట్కి వచ్చేటప్పుడు. గమనించారా మీరు? శిలువ యాగములో ప్రధాన యాజకుని ఇంటి దగ్గరికి అన్ని చోట్లకి ఎవరు వెళ్ళారు? యోహాన్ ఒక్కడే. శిలువ వేయబడేటప్పుడు యోహాన్ ఒక్కడే ఉన్నాడు.
సమాధి కార్యక్రమం అప్పుడు యోహాను ఒక్కడే ఉన్నాడు. ఏ కారణం చేతనైనా పడిపోతారు, అది నేను మీకు చెప్తుంది. ఆత్మీయ జీవితం చాలా రెడ్ అలర్ట్ అనమాట, చాలా అలర్ట్గా ఉండాలి. ఆత్మీయ జీవితంలోనికి అడుగు పెట్టామంటే ది మోస్ట్ వాల్యుబుల్ లైఫ్ ఇది, స్పిరిచువల్ లైఫ్. ఈ లోకంలో ఏదైనాను దీని ముందు బలాదురే. కోటీశ్వరుడైనా సరే స్పిరిచువల్ పర్సన్ ముందు బలాదురే. ప్రపంచాన్ని ఏలుబడి చేసే చక్రవర్తి అయినాను సరే ఒక మంచి స్పిరిచువల్ పర్సన్ ముందుకు వస్తే తల వగ్గాల్సిందే. దానియేలు ముందు నెబుకద్నెజరు వగ్గాడు. దానియేలు ముందు షడ్రకు మేషకు అబేద్నెగోల ముందు నెబుకద్నెజరు తల వగ్గాడు. దానియేలు ముందు పారసీక రాజులు తల వగ్గారు. కాబట్టి ఈ స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా విలువతో కూడినటువంటి లైఫ్. ఆ లైఫ్లోనికి నువ్వు అడుగు పెట్టడం అనేది దేవుడు నీకు ఇచ్చిన మహాభాగ్యము. మహాభాగ్యం అది. ఎంతోమంది లోకంలో తిరుగుతుంటే నిన్ను మాత్రమే అక్కడ నుండి వేరు చేసి తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాడు. ఆయనే స్వయముగా నీతో మాట్లాడుతున్నాడంటే నీకు ఇచ్చిన భాగ్యం అది. వెల్త్ అంటారు ఇంగ్లీష్లో. అన్ని రకాల ఆశీర్వాదాలు ఉంటాయి ఆ భాగ్యం అనే పదములో. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన నీకు అన్ని రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. చదువుపరమైన ఆశీర్వాదం, సంపదపరమైన ఆశీర్వాదం, ఆరోగ్యపరమైన ఆశీర్వాదం, సమాధానపరమైన ఆశీర్వాదం, ఇంట్లో గౌరవపరమైన ఆశీర్వాదం, ప్రతి సంబంధించిన నీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయానికి సంబంధించిన ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక సెంటర్లో ఉంటాయి. ఆ ఆధ్యాత్మిక సెంటర్లోనికి నిన్ను చేర్చాడంటే దేవుడు నీ ఎడల ఎంత కృప చూపించాడో ఆలోచన చేయండి. నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నన్ను దేవుడు ప్రేమించట్లేదేమో, నా ప్రార్థన దేవుడు వింటలేదేమో, నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందో లేదో అనే సందిగ్ధంలో ఉన్నావేమో బిడ్డ. దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. అసలు నిన్ను ప్రేమించాను కాబట్టే ఆ జనసమూహంలో నుండి వేరు చేసి, ఆ మూర్ఖ తరము వారి నుండి నిన్ను వేరు చేసి నా సన్నిధానంలో కూర్చోబెట్టుకున్నా. నా అమూల్యమైనటువంటి మాటలు నీకు వినిపిస్తున్నా. నేనే ఫేస్ టు ఫేస్ నీతో మాట్లాడుతున్నా. నేను నీతో మాట్లాడుతున్నాను అనడానికి నీ ఒళ్ళు పులకరిస్తుంది. నేను నిన్ను దర్శిస్తున్నాను, నీ ఎదురు ఉన్నాను అనడానికి నీలో ఆత్మ ప్రభావితమై, నీలో ఉజ్జీవం రగిలి, నీలో ఆత్మ ప్రభావితం అవుతున్న అనుభూతి నువ్వు పొందుతావు. బికాజ్ హీఈస్ హియర్ రైట్ నౌ, హీఈస్ స్పీకింగ్ విత్ యూ ఫేస్ టు ఫేస్. ఇది ఆత్మీయ జీవితం యొక్క విలువలు. ఈ ఆత్మీయ జీవిత విలువలు సంపూర్ణంగా మనిషి దగ్గరికి చేరాలని దేవుడు ఏర్పరిచిన సెంటర్లే స్పిరిచువల్ సెంటర్స్, ఆధ్యాత్మిక కేంద్రాలు. అవే దేవుని మందిరాలు. ఆ మందిరాలలో పౌలు సేవ చేసి అనేక మందిని తర్పీదిచ్చి స్థిరపరిచాడు. ఇప్పుడు తిమోతి దగ్గరకు వచ్చింది వంతు. ఒక్కొక్కరిని ఆయా సంఘాల్లో పాస్టర్లుగా పెట్టుకుంటూ వచ్చి ఇప్పుడు తిమోతి దగ్గరకు వచ్చింది. తిమోతి పౌలుకి ఇష్టమైన ఆత్మీయ కుమారుడు. కారణం ఏంటంటే ఆయన పద్ధతి అలాగ ఉంటుంది. కారణం ఏంటంటే తిమోతి యొక్క మాట తీరు అలాగ ఉంటుంది. కారణం ఏంటంటే తిమోతి అంత విధేయత కలిగి ఉన్నాడు. ఆయన ఎంతవరకు ఉండాలో అంత తిమోతికి తెలుసు. ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో తిమోతికి తెలుసు. ఎలా నేర్చుకోవాలో తిమోతి తెలుసు. అలా నిబద్ధతతో కూడిన జీవితము తిమోతి భక్తునిది. కనుక అంతమంది శిష్యులున్న తిమోతి పౌలు మీద కొంత ప్రభావాన్ని చూపేవాడు. సమయోచితంగా మాట్లాడేవాడు తిమోతి. ఒక క్రమశిక్షణతో కూడి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉండేవాడు. ఒక క్రమశిక్షణతో కూడి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ప్రతి విషయంలో మితముగా ఉండేవాడు. పరిచర్య ధర్మము కలిగి ఉన్నాడు. ఎవరొచ్చినా పరిచర్య చేయటానికి ముందుండేవాడు. ఏ విషయంలో కూడా తిమోతికి పేరు పెట్టలేకపోయాడు పౌలు భక్తుడు. అంటే వంక చూపించలేకపోయాడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క వంక చూపించవచ్చు బ్రదర్. ఒక్కొక్కరిలో ఒక్కొక్క వంక ఉంటుంది. ఒక్కొక్కరికి గర్వం ఉంటుంది, ఒక్కొక్కరికి అంత నాదేనన్నట్టు ఉంటుంది, ఒకరికి ఏందిరా నేను పని చేసేది అన్నట్టు ఉంటుంది, ఒకరికి రకరకాల భావజాలం ఉంటుంది. కానీ తిమోతిలో పౌలులో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే లక్షణాలు తిమోతిలో కనపడ్డాయి. అలాంటి శిష్యుడు దొరికితే గురువుగారు ఎంత సంతోషిస్తాడు, ఎంత ఆనందిస్తాడు, లోపల ఎంత పరవశించిపోతాడు.
తిమోతితో పౌలు అంటాడు, నేను ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నానో అలాంటి విశ్వాసం నీలో చూశాను. నేను ఎలాంటి ఫైర్ ఉందో నీకులో అలాంటి ఫైర్ ఉంది. నాలో ఎలాంటి ఆసక్తి ఉందో నీలో అలాంటి ఆసక్తి ఉంది. భక్తి జీవితం ముసుకేసుకునేది కాదు ప్రియులారా. భక్తి జీవితం ఏదో మాయా మచ్చ చేసేది కాదు. భక్తి జీవితం అంటే ప్యూర్ హార్ట్, పరిపూర్ణమైన హృదయం, దేవుని కలుసుకోవాలన్న తపన, దేవునితో మాట్లాడాలన్న తపన, దేవుని ముఖాముఖిగా దర్శించుకోవాలన్న తపన. నీకు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, నష్టం వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నాతో దేవుడు ఉంటే చాలు అనుకునేటువంటి భావజాలమే భక్తి జీవితం. నువ్వు నాతో ఉంటే చాలు, నీవు నా తోడుంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అనేటువంటి భావం కావాలి. దేవుడు మనం దీవించును గాక. తిమోతి అలాంటి భావజాలం. నేను పౌలులాగా ఉండాలి. ఆమెన్. నువ్వు ఆత్మీయ తండ్రి ఎవరినైతే ఎంచుకున్నావో ఆ ఆత్మీయ తండ్రికి ఆత్మీయ లక్షణాలు ఉంటే నీకు రావాల్సిన ఫస్ట్ కోరిక ఏంటంటే, నా ఆత్మీయ తండ్రిలాగా నేను ఉండాలయ్యా, నా ఆత్మీయ తండ్రిలాగా నేను సేవ చేయాలయ్యా. యేసన్న గారి గురించి ఎప్పుడు చూసినా రమేష్ అన్న పొగుడుతానే ఉంటాడు. చూడండి, రమేష్ అన్న ప్రతి ప్రసంగంలో యేసన్న గారి గురించి చెప్తాడు. కారణం వాళ్ళ ఆత్మీయ తండ్రికి ఆయన హత్తుకున్న విధానం. స్తోత్రం. నీ ఆత్మీయ తండ్రిని నువ్వు హత్తుకోవాలి, నీ ఆత్మీయ తండ్రికి నువ్వు గౌరవం ఇవ్వాలి, నీ ఆత్మీయ తండ్రి దగ్గర నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. నీ ఆత్మీయ తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నావో వాటిని ఖచ్చితంగా పునికి పుచ్చుకుని అవి సమాజంలో నువ్వు వెల్లడి చేయాలి. రమేష్ అన్న ప్రసంగం మేము విన్నప్పుడల్లా ఎంత కన్నీరు వచ్చిద్దో, ఎంత ఆనందం వేసిద్దో. ఎన్ని సంవత్సరాలైంది యేసన్న గారు విడిచి, కానీ రమేష్ అన్న ఇప్పటికి కూడా యేసన్న గారిని తలుచుకుంటూ ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు దేవదాసాయి గారిని తలుచుకునేవాళ్ళు, ఒకప్పుడు యేసు ప్రభువారి శిష్యులు యేసు ప్రభువారిని తలుచుకున్నారు, శిష్యులు అపోస్తలులు. నేనేమన్నానంటే అలాంటి భక్తి జీవన విధానం మనకు కావాలి. తిమోతిని చూసినప్పుడల్లా పౌలు ఎంతో పరవశించిపోయేవాడు. ఇప్పుడు తిమోతికి ఏమి ఇవ్వాలి? అప్పుడు ప్రభువు ప్రార్థన చేస్తుంటే ప్రభువు బయలుపరిచాడు, ఒక 7 సంఘాల మీద బిషప్గా పెట్టు తిమోతిని. ఎంత ప్రేమ ఉన్న మానవ సంబంధమైన ప్రేమ కాదు ఇది. నాకు తిమోతి బాగా ఇష్టము, ఈ సంఘాలన్నీ తిమోతికి అప్పచెబుతా అనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు ఆత్మీయ తండ్రి. నాకు ఆయన మీద ఉన్న ప్రేమ వాస్తవమే, కానీ నీ చిత్తమే చపలుడు మైపరచండి. నువ్వు నిర్ణయించిందే, నువ్వు చెప్పిందే, నువ్వేది చెబితే అది ఆయనకి ఇస్తా. ఒక దశ చెప్పాలంటే మీకు, పౌలు గారు చివరి దశ, పౌలు గారు చనిపోబోతున్న సమయం, ఆయన చనిపోయే టైంలో ఆ సంఘాలను స్థిరపరచడానికి దేవుడు ఆయనను బలపరిస్తే అప్పుడు ఆ సంఘాల మీద ఎవరెవరిని ఏ సంఘమే పెట్టాలో దేవుడు చెప్పే కొలది వారిని అక్కడ పెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తిమోతి వంతు వచ్చింది. తిమోతి వంతు వస్తే దేవుడు అన్నాడు, ఈయనకు 7 సంఘాలు అప్పచెప్పు. ఆసియాలో ఉన్న 7 సంఘాలు. ఆసియా అంటే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. అపోస్తలుడైన పౌలు సువార్త చెబుతున్న టైంలో ఒక బిట్టు మీకు చెప్తా. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. ఈ వాక్యానికి సంబంధం లేదు కానీ చెప్తా. పౌలు గారు ఆసియాలో వాక్యం చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. ఆసియా వైపు వెళ్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఆసియాలో అసలు వాక్యం చెప్పొద్దు అన్నాడు దేవుడు. వాక్యం చదువుతుంటే ఆసియా అంటే ఆసియా ఖండము. ప్రపంచాన్ని ఎన్ని ఖండాలు? 7 ఖండాలు. 7 ఖండాల్లో ఆసియా ఖండం అనేది చాలా పెద్ద ఖండం. ఆసియా ఖండంలోనే మనము కూడా ఉన్నాం. ఆసియా ఖండంలోనే యేసు ప్రభువు పుట్టిన యెరూషలేము కూడా చెప్పండి ఆసియా ఖండంలో ఉంది. కాబట్టి ఇక్కడ లేఖనం చదివితే ఆసియాలో వాక్యం చెప్పొద్దు అన్నాడు. పౌలు గారు సేవకు బయలుదేరాడండి. ఒకసారి బయలుదేరి ఆసియాలో వాక్యం చెప్పాలనుకున్నాడు. అటువైపు వెళ్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆసియాలో వాక్యం చెప్పొద్దు అన్నాడు. నేను ఎప్పుడు చెబుతా మీకు, వాక్యము అక్షరముగా అయితే ఒక మొక్క అర్థం కాదు. వాక్యమును ఆత్మలో ధ్యానం చేయాలి, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ఈ మాటను తీసుకుని విమర్శ కాదు, కానీ విమర్శ చేసేవాళ్ళు కొంతమంది వాళ్ళు ఏమన్నారంటే, మీ బైబిల్లోనే మీ దేవుడు చెప్పాడు ఆసియాలో వాక్యం చెప్పొద్దని, మరి ఆసియా ఖండంలో ఉన్న భారతదేశంలో మీరెందుకు వాక్యం చెప్తున్నారు అన్నాడు. మనము వాక్యం చదివితే నిజమే కదా, ఆసియాలో వాక్యం చెప్పొద్దని దేవుడు అన్నాడు కదా.
ఆసియాలో వాక్యం చెప్పొద్దని దేవుడే చెప్పాడు కదా, మరి ఆసియాలో మీరు ఎందుకు వాక్యం చెప్తున్నారని కంఠోపాఠంగా ప్రశ్నలు గుర్తించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాలి, ఆసియా అంటే ఆసియా మైనరు. ఆసియా అంటే అది ఖండము కాదు, ఆసియా మైనరు. ఆసియా మైనరు అంటే టర్కీ దేశము. అపోస్తలుడైన పౌలు సువార్త యాత్ర ప్రారంభించినాక ఆల్రెడీ మొదటి సువార్త యాత్రలో ఈ టర్కీ దేశం అంతా చేసేసాడు. అపోస్తలుడైన పౌలు మొదటి సువార్త యాత్రలో టర్కీ దేశంలో సువార్త చేసేసాడు. మళ్ళీ రెండవ సువార్త యాత్రకి వెళ్తున్న ఘట్టం అది. రెండవ సువార్త యాత్రలో కూడా పౌలు అక్కడే సేవ చేయాలనుకున్నాడు. ఆ ఆసియా మైనర్లోనే, వింటున్నారా, ఆ టర్కీ దేశంలోనే ఆల్రెడీ నేను చెప్పొచ్చాను, మళ్ళీ అక్కడే సువార్త చెప్పాలని పౌలు వెళ్తున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఆసియాలో చెప్పొద్దు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే యూరప్ దేశానికి, యూరప్ ఖండానికి, గ్రీకు దేశానికి వెళ్ళమని. అదే మాట అక్కడ చూడండి 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగెను. వినండి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రెండవ సువార్త యాత్ర ప్రారంభించి ఆయన ఆసియా మైనరు టర్కీలోనే సువార్త చెప్పాలనుకుని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాడు. ఆ ఫిక్స్ అయ్యి వెళ్తున్న పౌలు తన్నాడు, నువ్వు ఆసియాలో వాక్యం చెప్పొద్దని చెప్పాడు దేవుడు. ఆసియా అంటే ఆసియా మైనరు. మళ్ళీ చెబుతున్నా, ఆసియా అంటే ఆసియా మైనరు. పాత కాలంలో టర్కీ దేశానికి ఉన్న పేరు ఆసియా మైనరు. అక్కడ నువ్వు వాక్యం చెప్పొద్దన్నాడు. కాబట్టి పౌలు ఇంకొక ప్రయత్నం చేశాడు. ఆసియా మైనర్లోనే పృగియా, గలతియా, అక్కడ ఉంటాడు, పృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళాడు. అంటే ఆ టర్కీ దేశంలోనే చెప్పాలని ఆయన. దేవుడు అక్కడ వద్దన్నాడు. పక్కకి వెళ్ళిపోయి ఒక రాత్రి పండుకుంటే అక్కడ దేవుడు దర్శనమిచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే మాసిదోనియా దేశస్థుడు. మాసిదోనియా ఎక్కడిది? ఇది గ్రీకు దేశంలోది మాసిదోనియా. అలెగ్జాండర్ ఏ రాజ్యానికి రాజు? ప్రపంచ చక్రవర్తి. మాసిదోనియా రాజు అయిన. గ్రీకు దేశంలో చాలా రాజ్యాలు ఉన్నాయండి. భారతదేశంలో చాలా రాజ్యాలు ఉన్నాయి. అలాగే గ్రీకు దేశంలో చాలా రాజ్యాలు ఉంటే ఆ రాజ్యాలలో మాసిదోనియా రాజ్యానికి చెందినవాడు అలెగ్జాండర్. ఆ మాసిదోనియా రాజ్యానికి రాజధాని ఫిలిప్పి పట్టణం. స్తోత్రం. ఈ చరిత్ర కూడా మీకు తెలియాలి. మాసిదోనియా ఎక్కడుందంటే గ్రీకు దేశం. గ్రీకు దేశం ఎక్కడుందంటే యూరప్ ఖండం. పౌలేమో టర్కీ దేశంలో సేవ చేయాలనుకుంటుంటే దేవుడేమో గ్రీకు దేశానికి తీసుకెళ్ళాడు. అందుకు పౌలు ఖండాంతర సేవ చేశాడు. సో నేనేమన్నానంటే ఆసియా అని రాయబడిందంటే మీరు పొరబడమాకండి, అది ఆసియా ఖండం కాదు, ఆసియా మైనరు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి 7 సంఘాలు అప్పచెప్పమని దేవుడు చెబితే ఆ 7 సంఘాలను అప్పచెప్పే పనిలో పౌలు పడ్డాడు. ఆ 7 సంఘాలు ఏంటంటే ఆసియాలో ఉన్న 7 సంఘాలు. ఆసియా అంటే ఏం చెప్పండి ఇప్పుడు ఇక్కడ? ఆసియా మైనరు. టర్కీ దేశంలో 7 సంఘాలు ఉన్నాయి. ప్రకటనా గ్రంథం 2వ అధ్యాయంలో ఆ 7 సంఘాలను మనం చూస్తాం. ప్రకటనా గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సంఘం పేరు ఎఫెసు, 2వ సంఘం పేరు, 3వ సంఘం పేరు పెర్గెము, 4వ సంఘం పేరు తుయతైరా, 5వ సంఘం పేరు సార్దీసు, 6వ సంఘం పేరు ఫిలదెల్ఫియా, 7వ సంఘం పేరు లవొదికియా. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆసియాలో ఉన్నవి. అందుకు పౌలు యోహాను భక్తుడికి దేవుడి దూత చెప్పింది, ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఉందా? ప్రకటనా గ్రంథంలోనే 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. గట్టిగా చెప్పడం పరిస్థితి. ఆసియాలో ఎన్ని సంఘాలు ఉన్నాయండి? 7 సంఘాలు ఉన్నాయి. ఈ 7 సంఘాలు ఎవరు కట్టారు? అది పౌలు గారు. ఒక ఆసియా మైనర్లోనే అంటే టర్కీ దేశంలోనే 7 సంఘాలు కట్టాడు. దేవుడు రాయించిన సంఘాలు, రాయించని బోళ్ళు ఉన్నాయి కదా. మళ్ళీ గలతీ సంఘం ఉంది కదా, గలతీలకు రాసిన పత్రిక అంటే గలతీ అంటే ఆసియా మైనర్లోనే. కాబట్టి ఈ 7 సంఘాలను తిమోతికి అప్పచెప్పి నిన్ను బిషప్గా అభిషేకించమన్నాడు. బిషప్ అంటే అధ్యక్షుడు.
పాస్టర్ని నడిపించాలి, విశ్వాసుల్ని నడిపించాలి. అది తిమోతి యొక్క పోస్టు. సుమారుగా 15 సంవత్సరాలు పౌలు భక్తుడి దగ్గర నమ్మకంగా తిమోతి ఉన్నందుకు దేవుడు అతనిని సత్కరించి 7 సంఘాల మీద అధిపతిగా చేశాడు. మరి నువ్వు ఏ దిశగా అడుగులేస్తున్నావో ఆలోచన చేయి. అడుగు పెట్టగానే ఆశీర్వాదం రాదు, అడుగు పెట్టగానే ఐశ్వర్యంతులం కాము, అడుగు పెట్టగానే సేవకులం కాము, అడుగు పెట్టగానే ఏది ఆధిక్యత రాదు. అది కోరుకున్నామంటే ఖచ్చితంగా మనం నీచ స్థితికి దిగజారిపోతాం. ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే క్రమముగా నేర్చుకోవాలి. ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే విధేయత కావాలి. ఉన్నతమైన స్థాయి కావాలంటే విఘ్నత, జిజ్ఞాస ఉండాలి, పట్టు ఉండాలి, నేర్చుకోవాలి, వాక్యము నేర్చుకోవాలి, ఆత్మీయతను నేర్చుకోవాలి. ఆత్మీయ సహోదరుడిగా మనము ఇహమందు పరమందు అంటే సంఘమందు సమాజమందు మనం ఒక ఆత్మీయంగా మనమంటూ మనల్ని మనము నిరూపించుకోవాలి. మాట ద్వారా, చూపు ద్వారా, క్రియ ద్వారా, నడవడిక ద్వారా, పద్ధతుల ద్వారా అన్నింటిలోనూ ది బెస్ట్ అనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నింటిలోనూ ది బెస్ట్ తిమోతి. మిగిలిన వాళ్ళు మంచి అని కాదు, వాళ్ళు మంచి వాళ్ళే, కానీ తిమోతి డిఫరెంట్. వాళ్ళని మించిన భక్తి. నువ్వు దేనిలో తలపడాలంటే మించిన ఆత్మీయతను సంపాదించుకునే దానిలో తలపడాలా. ఒక స్టూడెంట్ మార్కులు సంపాదించుకోవడానికి తలపడాలా. ఒక క్రీడాకారుడు ఆటలో ప్రతిభను కనపరచడానికి తలపడాలి. ఒక రాజకీయ నాయకుడు ఎక్కువ మెజారిటీ ప్రజల్లో చరిష్మాను సంపాదించుకోవడానికి పోటీ పడాలా. పోటీతత్వం రావాలా. కుళ్ళుతో కాదు, ఈర్ష్యతో కాదు, ద్వేషంతో కాదు, అసూయతో కాదు, సహృదయంతో, సమానత్వంతో, ప్రేమతో, సహృదయంతో, సద్భావనతో మనము ముందంజలో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఎవరైతే సద్భక్తితో ఉంటారో వారిని దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడు, తగిన కాలమందు హెచ్చిస్తాడు. తగిన సమయమందు మనము ఫలించే వారముగా ఉండాలి. అది దేవుడు నీ నుండి నా నుండి ఈరోజు కోరుకుంటున్నాడు. మనము ఫలించడి వారముగా ఉండాలి. ఒకేసారి కాయలు కాయవండి చెట్టుకి, ఒకేసారి పండు పండదండి. దానికి ఒక కాలం నిర్ణయించబడింది. నువ్వు కూడా ఆత్మీయ జీవితంలో అలాగుండాలి. విశ్వాసంలో తొట్టుపడ్డావేమో, లేదా మనుషులను చూసి కలవరపడ్డావేమో, లేదా ఏ విషయానికైనా లోనై గురి అయిపోయి వెనక్కి జారేవేమో యవ్వనస్తుడా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, స్వయముగా నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ కట్టుకో. నీ బలిపీఠాలు మళ్ళీ నువ్వే కట్టుకో. పడిపోయిన బలిపీఠాలను నువ్వే కట్టుకో. మళ్ళీ ప్రార్థనా జీవితాన్ని పునః ప్రారంభించు. ఆత్మీయ విశ్వాస జీవితంలో, శిష్యరిక జీవితంలో మళ్ళీ అడుగుపెట్టు. నీకు ఎన్నటికీ నేను పడిపోకుండా నన్ను నిలబెట్టమని తండ్రి అయిన దేవుణ్ణి బ్రతిమలాడుకో. పరుగు పరుగున వెళ్తారు సేవకి, వెళ్ళకూడదు, తప్పు. సంఘం అలా నేర్పలేదు. ఒక క్రమశిక్షణ, దేవుని వాక్యానికి, ఆత్మీయతకు, ఆత్మీయత విలువలకు నువ్వు ప్రభావితం చెందాలి. అప్పుడు నీ జీవితం వెల్ సెటిల్. ఆమెన్. నీ చేత సేవ చేయించుకుంటాడు, లేదా నిన్ను ధనికుని చేసి ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏందో అప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. తిమోతి అనుకున్నాడా 7 సంఘాల మీద బిషప్ అవుతానని? తిమోతి ఆశించాడా? నిజమైన ఆత్మీయ తండ్రి ఏం కోరుకుంటాడో తెలుసా? దేవుడు నీకు ఏ బహుమానం ఇచ్చాడో ఆ బహుమానం నీకు ఇవ్వాలని చూస్తాడు. నిన్ను బలంగా దేవుడు దీవించాలని ఆత్మీయ తండ్రి హృదయపూర్వకంగా కోరుకుంటాడు. ఆత్మీయత కలిగిన సేవకుని దగ్గర ఎదగటము గొప్ప భాగ్యం. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నువ్వు కొద్దిగానే ఉన్నావు బిడ్డ. ఈ రోజున నువ్వు ఎందుకు పనికిరాని స్థితిలోనే ఉన్నావేమో. ఈరోజు రూపాయి కోసం వెతుక్కుంటున్నావేమో, అర్రులు చేస్తున్నావేమో. అవమానాలు, నిందలు, పాపము, శోధనలు, బలహీనతలు, భయాలు, దురాత్మలు, వీటన్నిటి చేత పీడింపబడుతూ నేను బలహీనుడనైపోయాను, నేనేమి చేతగాని వాడని అనుకుంటున్నావేమో. నీ జీవితంలో ఉన్న నష్టాలను చూసి నువ్వు కుంగిపోతున్నావేమో, లేదా అపవాది నిన్ను కుంగదీస్తుందేమో బిడ్డ. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క మాట తీసుకో. ఒకానొక దినము రాబోతుంది కుమారుడా, నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాను. ఎవ్వరూ ఊహించని స్థానములో నిన్ను నిలబెడతాను. నిన్ను ఖచ్చితంగా అన్నింటిలోనూ తలగా చేస్తాను. స్తోత్రం. కానీ ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలంటే నీవు ఓర్పు కావాలి. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలంటే నీకు విధేయత కావాలి. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలంటే నీలో నేర్చుకునే గుణం కావాలి. నీకు ఎవరినైతే ఆత్మీయ నాయకుడిగా ఇచ్చానో,
నీకెవరినైతే సంఘముగా ఇచ్చానో వారందరిలో మమేకమై ఆత్మీయ భావాలు, ఆత్మీయ లక్షణాలను నేర్చుకుంటూ నీ విశ్వాస జీవితాన్ని గట్టిగా పట్టుకో. ఒకానొక దినం వస్తుంది బిడ్డ, నిన్ను ప్రశ్నించిన వాళ్ళందరికీ సమాధానం చెప్పిస్తా. ఒకానొక దినం వస్తుంది కుమారుడా, ఈ రోజున నిన్ను తిడుతున్నవారు, ఈ రోజున నువ్వు వేస్ట్ పిల్ల అన్నవాడు, ఈ రోజు నీదేమి ఒక బతికేనంటరా అన్న వాళ్ళందరూ నీ ఎదుట మోకాళ్ళు నెట్టు చేస్తాడు. ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునుగాక. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని చూసి బాధపడమాక. అపవాది పెట్టే ప్రలోభాలకు లోనవమాక. ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది దేవుని దగ్గర ఉండటమే అనే ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రా. దేవుని వడిలో ఉండు. దేవుని కృప కొరకు కనిపెట్టుకునుండు. దేవా 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 ఈ రాత్రింబగళ్ళు అదే భజనలో ఉండు. నిశ్చయముగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. నువ్వు ఒక వేస్ట్ ఫెలోగా ఉండవచ్చు, నువ్వు ఒక మూర్ఖుడిగా ఉండవచ్చు, నువ్వు ఒక పాప వ్యసనక్రాంతుడు అయి ఉండవచ్చు, నువ్వు ఏదో ఒక బలహీన చేత పట్టి పీడింపబడుతూ అదే పాపపు బలహీనతలో ఉండి ఉండవచ్చు. ఆ పాపము చేస్తున్నప్పుడు నిన్ను అందరూ ఎగతాళి చేసి అవమానపరిచి హేళన చేయొచ్చు. నీకే మేలు రాదని నిన్ను హేళన చేయొచ్చు. నీ జీవితంలో వివాహం కాదని అనొచ్చు, నీ జీవితంలో పిల్లలు పుట్టాలని అనొచ్చు, నీ జీవితంలో ఉద్యోగం రాదని అనొచ్చు. ఎందరూ ఎన్ని మాటలతో నిన్ను దూషించి హేళన చేసి అవమానపరిచి నిన్ను కుంగదీస్తున్నా నిన్ను బలపరిచి తట్టి లేవనెత్తి నిలబెట్టగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందరి నోటికి తాళము పడుతుంది ఒక రోజున. అందరి నోటికి తాళం వేస్తాడు దేవుడు. నిన్ను గురించి గొప్పగా, నిన్నెవరైతే దూషించారో వాళ్ళే నిన్ను గురించి గొప్పగా చెప్పేట్టు చేయగల దేవుడు నీ దేవుడు. కనుక ఆయన మీద అనుకోవటం నేర్చుకోండి. తగిన సమయం వచ్చేంత వరకు దేవుని దగ్గర ఓపిక కనిపెట్టండి. ఇప్పుడిప్పుడే గొప్పవాళ్ళని కావాలి అనుకోమాకండి. అది నిన్ను ఈడ్చి తుంగలో తొక్కిస్తుంది. 7 సంఘాల మీద అధ్యక్షుడయ్యాడు తిమోతి. ఇప్పుడు బిషప్ అయ్యాడు. కొంతమంది ఈర్షించుకుంటారు కదా, ఏందిరా నిన్నగాక మొన్న వచ్చిన పిల్లోడిని పెట్టాడు, ఏందిరా ఆడు నీ దృష్టిలో పిల్లోడేమో కానీ దేవుడు అంటాడు నా దృష్టిలో నీకంటే చాలా గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. నీ రూపానికి, నీ ఆకారానికి, నీ బలానికి, నీ కలేజకు, నీ జ్ఞానానికి దేవుడు పీట వేయడు. నీ విధేయతకు, నీ వినయతకు, నీ విశ్వాసమునకు, నీ లోబడే తత్వానికి, నీ మంచి హృదయానికి, నువ్వు మార్పు చెందటానికి, నువ్వు ఇష్టపడే విధానానికి పెద్దపీట వేస్తాడు. ఖచ్చితంగా పెద్దపీట వేస్తాడు. ఏ మనుషుడైనా నిన్ను మోసం చేస్తాడేమో కానీ తండ్రి అయిన దేవుడు ఎన్నడూ నిన్ను మోసము చేయడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పి, అయ్యా నన్ను నీ బిడ్డగా స్వీకరించు, ఈ లోకము ముగించేదాకా నన్ను వదిలిపెట్టొద్దయ్యా, నాకు నువ్వే అండగా ఉండయ్యా, నేను ఒక్కసారి మనస్ఫూర్తిగా నీ హృదయం తెరచి నీ ప్రభుతో నువ్వు తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని దేవుడు భద్రపరుస్తాడు. ఆ తీర్మానం చేసిన నువ్వైనా మర్చిపోతావేమో కానీ బిడ్డ, తండ్రి అయిన దేవుడైతే మర్చిపోడు. ఆ తీర్మానాన్ని ప్రతిసారి జ్ఞాపకం చేసుకుని నువ్వు అగాధ కోపంలో కూరుకుపోయినా, నువ్వు దూరంగా పారిపోయి పందులు మేసే పొట్టుకు ఆశపడినా అక్కడ నుండి నిన్ను తీసుకొచ్చి మళ్ళీ ఉంగరం దొడుగుతాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మళ్ళీ ప్రశస్తమైన వస్త్రాలు కలుగుతాడు, హల్లెలూయా. నిన్ను చూస్తున్న సమాజం అంటాడు, ఒరే ఈడు పడిపోయాడు కదరా, ఈడు అయిపోయాడు కదరా, ఈడి జీవితం ఏముందిరా, ఈడు నాశనం అయిపోయాడు కదా, ఈడు లెగవడరా అని నిన్ను ఎగతాళి చేస్తుంటే దేవుడు అంటాడు ఒక్క సెకండ్లో వచ్చి, నువ్వు నాకు ఇష్టమైన కుమారుడు అంటాడు. నువ్వు కంపు కొడుతున్న మురికి గుడ్డలతో ఉన్న అమాంతంగా వచ్చి వాటేసుకుని నిన్ను తీసుకెళ్ళి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేపిస్తాడు, హల్లెలూయా. మంచి సువాసన వదిలే సెంటు కొట్టిస్తాడు, హల్లెలూయా. తన పనివారితో చెప్తాడు, ప్రశస్తమైన వస్త్రాలు కట్టండి వీడికి, ఆమేన్. ఉంగరము తొడిగి తీసుకెళ్ళి సింహాసనమే కూర్చోబెడతాడు. నువ్వు ఏ స్థితినైతే పోగొట్టుకున్నావో ఆ స్థితిని మళ్ళీ నీకు ఇస్తాడు. నిన్ను చూసిన వాళ్ళ తల గిర్రని తిరుగుతుంది బిడ్డ. కనుక ఎవరిని కూడా, నువ్వైనా సరే ఎవరిని కూడా అవమానపరచొద్దు. వారి స్థితిగతుల్లో ఎలా ఉన్నా, వాళ్ళు వ్యభిచారానికి గురైనా, వాళ్ళు తాగుడికి బానిసైనా, వాళ్ళు జోదానికి బానిసైనా, వాళ్ళు సినిమాలకు బానిసైనా, వాళ్ళు ఏ పాపములో బానిసైనా, వాళ్ళను నువ్వు పన్నెత్తి మాట అంటానికి దేవుడు ఒప్పుకోడు. నిన్నంటే నీకెంత బాధో ఎదుటి వ్యక్తిని అంటే దేవుడికి అంత బాధ వేస్తుంది. ఎంతసేపటికి ఎదుటివారి శ్రేయస్సు కోరుకోవాలి, ఎంతసేపటికి ఎదుటివారు బాగుపడాలని కోరుకోవాలి, ఎంతటి వారికి ఎదుటివారి కొరకు ప్రార్థన చేసే మనసు నీకు కావాలి.
ఈ విలువైన సమాచారం, ఈ క్రీస్తుని గురించినటువంటి సువార్త నువ్వు మాత్రం వినడం కాక నీ సువార్తను ప్రజలకు తీసుకెళ్ళాలి. అదిగో యేసు ప్రభు ఉన్నాడు, ఆయన ద్వారా మన జీవితాలు బాగుపడతాయి. ఇదిగో ఎంతోమంది భక్తుల జీవితాలు బైబిల్లో మార్చాడు. ఎంతోమంది జీవితాలు ఇప్పుడు మన కళ్ళ ముందు. ఆయన దరిద్రులను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు, సింహాసనం మీద కూర్చోబెట్టగలడు. గొర్రెల కాపరి అయిన దావీదు మహాచక్రవర్తి అని పేరు పొందాడు. ప్రపంచ చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో నేటికి ఉంటుంది. నువ్వు ప్రపంచ చరిత్ర చదవాలని నువ్వు డిసైడ్ అయితే ఆ చరిత్రలో దావీదు యొక్క చరిత్ర కంపల్సరీగా నువ్వు చదవాలి. దావీదుని అడుగుదాం, ఏందయ్యా ఇంత ఆధిక్యత నీకెక్కడదయ్యా, ఇంత బ్రేవ్ పర్సన్ ఎలాగయ్యావు, ఇంత నైపుణ్యత నీకు ఎట్టదంటే ఆయన అంటాడు, నాకేం లేదండి, యెహోవా నా కాపరి. ఆమేన్, స్తోత్రం. కాబట్టి తిమోతి జీవితంలో నుండి దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మొదటి పాయింట్, యేసయ్య దగ్గరికి రావటమే దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. రెండవ పాయింట్, ఆయన తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు. అది నీ మైండ్లో ఖచ్చితంగా ఫిక్స్ అయిపో. ఖచ్చితంగా నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. అది నువ్వు రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళాలంటే నువ్వు ఓర్పు సహనం కలిగి దేవుని దగ్గర నేర్చుకోవాలి. నీకు ఈ ఆత్మీయ నాయకునిగా ఎవరినైతే ఇచ్చారో ఆయన ద్వారా దేవుడు నీకు చెప్పే బోధ నువ్వు నేర్చుకుని ఆ సలహాల ప్రకారం నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ దేవుని సంఘముతో నువ్వు మమేకమైతే, సమాజంలో నువ్వు ఒక క్రీస్తు బిడ్డగా సాక్షిగా నువ్వు బ్రతకగలిగితే ఒకానొక దినమున నిన్ను తలగా చేస్తాడు. ఆ రోజున నీ ఆనందానికి అవధులున్నవండి. నువ్వు ఆనందం పంచుకునే కొలది నీ ఆనందం ఆగదండి. చిన్న తలనొప్పి స్వస్థత వస్తేనే నువ్వు ఇంత సంతోషిస్తున్నావే, చిన్న మేలైతేనే గొప్పగా సాక్ష్యం చెప్పి నువ్వు సంతోషిస్తున్నావే. అసలు నీ జీవితాన్నే మార్చేస్తే, నీ జీవితమే నీ ఊహకందనంత స్థాయిలో తీసుకెళ్ళిపోయి ఆడ కూర్చోబెడితే, నీకు శ్రమ వచ్చిందంటే బిడ్డ దేవునిలో నువ్వు చాలా రూపంలోనికి మారిపోతున్నావు. నీకు శోధన వచ్చిందంటే నువ్వు దేవునిలో అందముగా తయారవుతున్నావు. నువ్వు పడుతున్న కష్టం, క్రీస్తుని నమ్ముకున్నాక నువ్వు పడుతున్న కష్టం నిన్ను క్రీస్తులో అందముగా మార్చేసిద్ది. నువ్వు ఒక అందమైన రూపం ఇచ్చిద్ది. ఎవరిని ఏ స్థాయిలో ఉంచుతాడో చెప్పలేమండి. ఇక్కడ నువ్వు ఉన్నావు, నిన్ను ఏ స్థాయిలో ఉంచాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడో నీకు తెలియదు, నాకు తెలియదు. నేను పాస్టర్ని అవుతానని ఎవరు అనుకోలేదు. అందరి జీవితాలను అలా ప్రభావితం చేయగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. 7 సంఘాల మీద అధిపతి చేసినాక తిమోతిని 7 సంఘాల మీద అభిషేకించేసి పౌలు గారు వేరే పరిచర్యకి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన మీద చాలా భారం ఉంది, చాలా పనులు ఉన్నాయి. ఆ పనులు చేయడానికి వెళ్ళిపోయాడు. తిమోతి గారు ఎఫెసు సంఘంలో ఉన్నాడు. అక్కడుండి అందరి కొరకు ఆత్మీయ తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఫలానా టైం చేస్తానని చెప్పను, ప్రతిరోజు మీ అందరూ నా ప్రార్థనలో ఉంటారు. ఉంటేనే నేను ఆత్మీయ తండ్రిని మీకు. మీలో ఎవరికన్నా ఏదన్నా అయితే ముందు గుండె ఆగిపోయేది నాకే. మీ ఎదుట నేను కర్కశగా కనపడతానేమో, లేదా మిమ్మల్ని తిట్టినట్టు కనపడతానేమో, కానీ రాత్రి తల్లిగారికి బాగోలేదంటే నా గుండె ఆగిపోయింది. 7-8 సార్లు చెప్పాను ఈ సహోదరునికి. ఆత్మీయ తండ్రికి ఉండే భావజాలం అది. మీరందరూ నా బిడ్డల లాంటి వాళ్ళని, మీరందరూ నా అన్నదమ్ముల లాంటి వాళ్ళని ఒక ఆత్మీయ బంధం మాకు వచ్చేస్తుంది. మీ నుండి మేము డబ్బును ఆశించాం. ఆశించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టండి. మీ నుండి మేమేమీ ఆశించాం. కానీ దేవుని చేతి నీడకొచ్చి మీరు సేవ చేస్తే, దేవుని చేతి నీడకొచ్చి మీరు నేర్చుకుంటే, దేవుని చేతి నీడకొచ్చి దేవుని పనిలో ఏదో ఒక పనిలో మీరు పాలిభాగస్తులైతే మీ జీవితాలు బాగుంటాయి. మీరు దేవుని లిస్టులో చేర్చబడతారు. మీరు దేవుని బిడ్డలుగా కొనసాగుతారు. ఈ లోకమందైనను పరలోకమందైనను మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అక్కడ ఉంటుంది. కనుక సంఘముతో మీరు పెనవేసుకుని ఉండాలి. కనుక పౌలు గారు తిమోతికి పత్రిక రాయమని దేవుడు చెబితే పత్రిక రాసి 6 అధ్యాయాలు కలిగి ఒక పత్రిక రాశాడు. అన్నీ చెప్పాల్సిన అన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ 6వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని నీవు కాపాడు. ఇప్పుడేంటి? ఇప్పుడు దాకా మనం తిమోతిని పొగిడాం. ఇప్పుడు దాకా తిమోతి యొక్క ఆత్మీయ జీవన విధానాన్ని మనము గొప్పగా చేసి మాట్లాడాం.
ఇది సరిపోదంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నీలో ఉన్న గొప్ప లక్షణాన్ని బట్టి నీకు ఒక ఆధిక్యత ఇచ్చారు, రైటే. నేను గొప్పవాణ్ణి చేశా, అందరికీ నేను గొప్పవాణ్ణి చేయడానికి నీలో ఉన్న మంచి లక్షణాలని చెప్పుకుంటొచ్చా. నువ్వు నన్ను అంటి పెట్టుకుని ఉన్నందుకే నీకు ఈ స్థితిని ఇచ్చానని చెప్పుకుంటొచ్చా. కానీ ఇప్పుడు చెబుతున్నా, ఈ గొప్పతనమును బట్టి నువ్వు హెచ్చించుకోవాల్సిన అవసరం ఏమీ లే. కానీ ఒక పోస్ట్ నీకు ఇచ్చానంటే నీకు ఒక బాధ్యతను అప్పచెబుతున్నాను, గుర్తుపెట్టుకో. నేను ఎప్పుడు చెబుతా, ఒక వ్యక్తి మందిరంలోకి వచ్చాడంటే నాకు భారం పెరిగింది. ఒక వ్యక్తి ఎవరైనా మందిరంలోకి వచ్చారంటే నాకు బాధ్యత పెరిగింది, నాకు బరువు ఎక్కువైంది. వాళ్ళ మందిరం నుంచి వాళ్ళంతటా వెళ్ళిపోతే నేను కుమిలి ఏడుస్తా. ఎందుకు ఏడుస్తానంటే ఒక ఆత్మను అపవాది అపహరించుకుపోయింది. నాకు మీ నుండి వచ్చేది ఏమి లేదండి. నేను ఎప్పుడు మీకు బల్లగుద్ది చెప్తా, మీ నుండి మేము ధనమును ఆశించను. పరిచర్యకు అవసరం కాబట్టి పరిచర్యకు డబ్బులు ఇప్పిస్తాడు దేవుడు. కానీ ఒక ఆత్మ వచ్చినందుకు నాకు భారం, ఒక ఆత్మ మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయిందంటే నాకు కుంగుదల, ఏడుపు. కాబట్టి తిమోతి అన్నాడు, తిమోతి నీకు ఈ పదవి ఇచ్చినందుకు సంతోషమే, కానీ ఇక నుండి చాలా జాగ్రత్తగా నువ్వు నడుచుకోవాలి. ఇప్పటి వరకు నువ్వు రెస్పాన్సిబిలిటీ లేదు, నీకు ఒక బాధ్యత లేదు. నేనున్నాను కాబట్టి నా చాటును బతికేసావు. ఇప్పుడు నువ్వే సమస్తమును ఫేస్ చేయాలి, నువ్వే బోధించాలి, నువ్వే సమర్థించాలి. ఎవరైనా నీ మీద తిరగబడితే నువ్వే వెళ్ళి వారిని సమాధానపరచుకోవాలి. ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ విషయంలో నువ్వే తగ్గాలి. నీ విషయంలో వాళ్ళు తప్పులు చేసి వాళ్ళు నీ మీద తిరగబడ్డా నువ్వే తగ్గాలి. ఈ పాఠాలన్నీ నా దగ్గర చూసావు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయాలి, ఇప్పుడు నువ్వు ప్రాక్టికల్గా చేయాలి అని చెబుతూ లేఖ రాస్తూ అన్నాడు, నీకు అప్పగింపబడిన దానిని నీవు కాపాడాలి. దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, అది నీ బాధ్యత. ఓ డాక్టర్ కోర్స్ చేసినాడు, తర్ఫీదు అయిపోతే చాలు కోట్లు గడించవచ్చు. ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోతే చాలు ఎంతైనా వసూలు చేయొచ్చు. కానీ సేవలో అది లేదు. సేవని నేను చెబుతున్నాను అనుకోమాకండి, సేవను కంపు చేశారు కొంతమంది. సంపాదనే ధ్యేయముగా సేవను చేస్తున్నారు. కుటుంబాలు తరతరాలు తిన్న తరగనటువంటి ఆస్తిని సంపాదించుకున్నారు సేవకులు. దేవుడు అంటున్నాడు, ఇహలోక సంపద సంపాదించుకోవటానికి కాదు, ఆత్మలను సంపాదించటానికి, ఆత్మల భారం కలిగి ఆత్మలను సంపాదించటానికి. ఇప్పుడు నేను ఒక్కడే తిరుగుతున్న అన్ని ప్రాంతాలు. నన్ను ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఏ ఊరు పిలిస్తే ఆ ఊరు వెళ్తున్నా. కానీ మీరు నాకు నలుగురు యాడ్ అయితే, మీరు నా ద్వారా నలుగురు సేవకులైతే, నేను చేసే సేవ మీ నలుగురు 4 చోట్ల చేస్తారు. ఆమేన్. ఇది దేవుడు చూసి సంతోషిస్తాడు. స్తోత్రం కలుగును గాక. మనకు రూపాయి ఉండదండి, దరిద్రం ఉంటాం. ఎలీషా సంవత్సరం రోగపీడితుడై చచ్చాడు. ఎలీషా గారు చచ్చిపోయేటప్పుడు సంవత్సరం పాటు రోగంతో పడ్డాడు. ఆయనలో ఆయనలో ఎన్నో వంతు మనం. కనుక సంపాదన ముఖ్యం కాదు, ఆత్మల సంపాదనే ధ్యేయం. ఆత్మలను స్థిరపరచడమే లక్ష్యం. ఆత్మలో స్టెబిలిటీని కల్పించడమే బాధ్యత. అది నీకు అప్పజెప్పబడిన బాధ్యత. దానిని నువ్వు కాపాడాలి. విశ్వాసిగా ఉన్న నీ జీవితంలో నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, నీ పవిత్రతను కాపాడుకోవాలి, నీ విధేయతను కాపాడుకోవాలి. నువ్వు పట్టు కలిగి విశ్వాసంలో రాణించాలి. ఒకానొక సమయమున దేవుడు జీతం ఇస్తాడు, ఒకానొక సమయమున నీకు ఫలం ఇస్తాడు. ఆ రోజున నిన్ను తోసేసే స్థితిలో నువ్వు ఉండకూడదు. ఆ రోజున చాలామంది తోసేయబడ్డారండి. ఆ మాట చదువుతామా? తిమోతి పత్రికలోనే ఉంటుంది, 1:20 చదవండి. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. తండ్రి చెప్పితే చేసేస్తాడు దేవుడు. ఆత్మీయ తండ్రి ఎవరి విషయమైనా బాధపడి, వీళ్ళు నన్ను బాధ పెట్టారు ప్రభువా, వాళ్ళని ఇలా చెయ్యండి అని ఆత్మీయ తండ్రి కనుక చెప్పాడు అనుకో, వాళ్ళని దానికి అప్పచెప్పేస్తాడు. అపోస్తలుడైన పౌలు చేస్తున్నప్పుడు కొంతమంది పౌలు మీద తిరగబడ్డారు, పౌలు మీద సనిగారు, పౌలు మీద గుసగుసలాడారు. వాళ్ళు భ్రష్టులైపోయారు. భ్రష్టుల్ని చేయి ప్రభు అన్నాడు పౌలే. అంత బాధ పెట్టారు. ఒకసారి ఇమేజిన్ చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఆయనేమో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు, ఒక ఆయనేమో అసలు సంఘం నుంచి బయటికి నెట్టేయబడ్డాడు. దేవుడు అన్నాడు, నా నోట నుండి ఉమ్మివేయుదును అన్నాడు. స్తోత్రం. విశ్వాస జీవితంలో కడుగుపెట్టిన మనము నులివెచ్చని స్థితిలో ఉండకూడదు ప్రియులారా. ఈ లోక సంపదనే ధ్యేయం అనుకుంటే నువ్వు ఆత్మీయతకు పనికిరావు. ఈ లోక సంపాదనే ధ్యేయం అనుకుంటే నువ్వు ఆత్మీయతకు పనికిరావు. ఈ లోకంలో అధికారమే ధ్యేయం అనుకుంటే నువ్వు ఆత్మీయతకు పనికిరావు. ఈ లోకంలో నేను ఏదో ఒక స్థాయిలో ఉండాలనుకుంటే నువ్వు ఆత్మీయతకు పనికిరావు.
నాకున్న ఒకే ఒక స్థానం, నాకున్న ఒకే ఒక మోరల్ వాల్యూల్ ఒకటే, యేసు క్రీస్తు బిడ్డగా బ్రతకటమే. ఆ నిర్ణయంలో నువ్వు కొనసాగితే నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు. తిమోతి చెప్పాడు, నీకు అప్పచెప్పబడిన దాన్ని నువ్వు కాపాడమన్నాడు. ఆ మాట మనకి చెప్పి నవంబర్ మాసంలో లేదా అక్టోబర్ మాసంలో చెప్పాడు. ఇంచుమించుగా సంవత్సరం అవుతుంది. స్తోత్రం. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలి మనకి. దేవుడు గొప్పవాడు, చప్పలుడు మైపరచండి. దీని బ్యాక్గ్రౌండ్, తిమోతికి ఏం అప్పచెప్పాడు, తిమోతికి ఏ పని అప్పచెప్పాడు అనే చరిత్ర, దాని నేపథ్యం అంటారు, అది తెలియాలి. దానికోసం దేవుడు సంవత్సరం దవ్వాడు. ఎంత అద్భుతం, ఎంత మహోన్నతం. తిమోతి, నిన్ను బిషప్గా చేశానంటే, 7 సంఘాల మీద అధ్యక్షుడిగా చేశానంటే, ఇది కాదు అసలు పోస్ట్. అది దాని ఆంతర్యం చెబుతాపా, దాని లోతు చెబుతాపా, దాని పూర్తి కథా విశేషం చెప్తాపా అని చెప్పి మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే యెరూషలేము దగ్గర తీసుకెళ్ళాడు. గుర్తుందా మీకు? యెరూషలేము పట్టణం దగ్గర తీసుకెళ్ళాడు. యెరూషలేము ఏమంటే దేవుని సంఘము, యెరూషలేము ఏమంటే పరిపాలన. 2 ఉన్నాయి, చెప్పానా మీకు? యెరూషలేములో ఏమని చెప్పండి? దేవుని మందిరము, 2 పరిపాలన. యెరూషలేము దగ్గరికి వెళ్ళిన దేవుడు ఏదెను తోట దగ్గరికి వెళ్ళాడు. ఏదెను తోట దగ్గర ఏం చెప్పాడంటే, ఆదాముకు దేవుడు ప్రతి చల్లపూట ఆదామును దేవుడు కలుసుకున్నాడు. ప్రతి చల్లపూట దేవుడు ఆదాముతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? యేసయ్య నీ దగ్గరకు వస్తే ఒక విలువైన సమాచారం తీసుకొస్తాడు. పరలోకము నుండి గబ్రియేలు దూత నీ దగ్గరకు వస్తే ఒక విలువైన సమాచారం, పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తే విలువైన సమాచారం, ఒకటి నీ జీవితానికి సంబంధించి కానీ, లేదా ఇరుగు పొరుగు వారికి లేదా సంఘమునకు సంబంధించి కానీ ఒక మ్యాటర్ నీకు చెప్పటానికి. స్తోత్రం. తిమోతి, నీకు అప్పచెప్పబడిన పని ఏంటో చెబుతాపా. ఆ పని ఏంటంటే, నా జ్ఞానము బోధించాలి, నా గురించిన జ్ఞానము ప్రజలకు చెప్పాలి. ఆ జ్ఞానమును చెప్పటానికి కోసం ఒక పర్టికులర్ ప్లేస్ కావాలని అనుకుంది నేనే. ఆ పర్టికులర్ ప్లేసు ఫస్ట్ ఏదెను తోటను కోరుకున్నా. ఆ ఏదెను తోటను మనుషుడు చేతులారా పాడు చేశాడు. ఆ తర్వాత నేను యెరూషలేమును కోరుకున్నా. యెరూషలేము ఏర్పాటు అవడానికి చాలా టైం ఉంది కనుక తాత్కాలికంగా ప్రత్యక్ష గుడారము, సీనాయి పర్వతము దగ్గర ప్రత్యక్ష గుడారం ఏం చెప్పా, ఇవన్నీ ఆధ్యాత్మిక సెంటర్లు. అర్థమవుతుందా? టైం అవుతుందని గుర్తుకొస్తుందా? తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు అని చెప్పిన దేవుడు ఇవన్నీ తిప్పుకొచ్చాడు. దేవుడు ఎగ్జాంపుల్స్ అంటాను, చూసావా? ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, 1 యెరూషలేము, 2 ఏదెను తోట, 3 షారోను పొలము, 4 సంఘము. ఇంకా చెప్పాలంటే ప్రత్యక్ష గుడారం. ఆధ్యాత్మిక సెంటరు ఏదెను తోట. ఏదెను తోటలో దేవుడే ఆదాముకు చెప్పాడు దైవ జ్ఞానం. నీకు ఈ లోకంలో ఏ జ్ఞానం కావాలంటే ఆ సెంటర్కి వెళ్ళాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఐఐటి సిలబస్ ఉంటుందా? ఒకవేళ నీ పిల్లల్ని ఐఐటి చదివించాలనుకుంటే ఐఐటి సిలబస్ ఎక్కడుందో అక్కడికి చేరుతావు. ఈ మధ్య పెట్టారు సిబిఎస్ఈ సిలబస్. దేనికి పెద్దపీట అంటే స్టేట్ సిలబస్కే. అంటే నువ్వు ఏ కోర్సు చేయాలంటే ఆ కోర్సుకు సంబంధించిన సెంటర్కి నువ్వు వెళ్ళాలి. ఇక్కడ దేవుని గురించిన కోర్స్ చేయటానికి వచ్చావు, దైవికమైన జ్ఞానమును నేర్చుకోవటానికి వచ్చావు. ఈ దైవికమైన జ్ఞానమును మనుషులకు చెప్పాలని భావించి తలంచి క్రియ చేసినది దేవాతి దేవుడే. అది ఏదెను తోటలో. ఏదెను తోటలో ఆదాము దగ్గరికి ప్రతి చల్లపూట వచ్చి దేవుడు తన గురించి, విశ్వ సృష్టి గురించి, జీవ సృష్టి గురించి, మానవ సృష్టి గురించి, సమస్తమును గురించి ఆదాముకు చెప్పాడు. ఆదాము దాన్ని పాడదొలిచాడు. ఏదెను తోట బోయే. మళ్ళీ దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు అబ్రహాము కాలంలో. యెరూషలేమును సంపాదించడానికి టైం పట్టింది కనుక తాత్కాలికంగా టాబర్నికల్, ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్ష గుడారం ఏమని చెప్పింది మోషేకు దేవుడు. ప్రత్యక్ష గుడారం రాను రాను ఎక్కడికి వచ్చిందంటే షీలోహు ప్రార్థనా మందిరం అయింది. వింటున్నారా దేవుని మాటలు? ఎక్కడ వేయించాడు? షీలోహులో. షీలోహు ప్రార్థనా మందిరంలో ఏలీ సేవకుడు, షీలోహు ప్రార్థనా మందిరంలో సమూయేలు ప్రవక్త. ఏలీ సేవకులు చేసిన తప్పును బట్టి, ఏలీ కుమారులు చేసిన తప్పును బట్టి ప్రత్యక్ష గుడారం కూడా దేవుడు
అంటే దేవుడే వేస్తున్నాడు, దేవుడే తీసేస్తున్నాడు. నీ జీవితమును ఆత్మీయంగా కట్టాలనుకున్న దేవుడే నువ్వు చేసే మిస్టేక్స్ని బట్టి ఆత్మీయ జీవితంలో నేను తోసేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ముగించుకుందాం. ప్రత్యక్షపు గుడారము పడిపోయినాక ఇప్పుడు సొలొమోను చేత యెరూషలేము దేవాలయం కట్టించి ఎడమ లేకుండా పాపం యెరూషలేమే సొలొమోనే చేశాడు. సొలొమోను చేసి 300 సంవత్సరాల లోపు బట్టి యెరూషలేమును బబులోనికి యెరూషలేము పాడైపోయిందా? మళ్ళీ దేవుడు 70 సంవత్సరాల తర్వాత యెరూషలేమును కట్టించాడు, బాగుంది. మళ్ళీ యేసయ్య వచ్చేటప్పటికి యెరూషలేము దేవాలయం ఏమైపోయింది చెప్పండి? ఎట్లా చెప్పండి? యేసయ్య ఏమన్నాడు? నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారముగా చేశారన్నాడు. ఇప్పుడు 70వ సంవత్సరంలో టైటస్ అనే ఆయన యెరూషలేము దేవాలయం పడగొట్టేశాడు. ఇటగాదురా అని దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను అపోస్తల ద్వారా భూమి మీదకి దింపి ప్రతి వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుని పంపి మన దేహం అనే దేవాలయముగా మార్చేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే నీకేం అర్థమవుతుందంటే తిమోతి, నీకు అప్పచెప్పబడిన పని ఏంటంటే నా గురించిన జ్ఞానము ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్పాలంటే ఈ చెప్పబడే ప్లేస్ ఒకటి కావాలి. ఆ ప్లేసే చర్చి, ఆ ప్లేసే స్పిరిచువల్ సెంటర్, ఆధ్యాత్మిక కేంద్రం. ఈ కేంద్రంలో నువ్వు చెప్పాల్సింది నా గురించి మాత్రమే చెప్పాలి. కల్పనా కథలు, పిట్ట కథలు, జోకులు, సెటైరులు, ఇతరుల మీద వ్యతిరేకమైన మాటలు ఇవి చెప్పకూడదు. ఇవి చెప్పితే వినటానికి ఆశపడేవాళ్ళు దురద చెవులు గల్లవాళ్ళు అన్నాడు తిమోతి పత్రికలో. కాబట్టి బీ కేర్ఫుల్ అన్నాడు. నువ్వు నీ పవిత్రతను ఇప్పుడు దాకా కాపాడుకున్నావు, నీ విలువైన జీవితాన్ని కాపాడుకున్నావు కాబట్టి నిన్ను మెచ్చి నీకు ఒక ఆధిక్యత ఇచ్చా, బిషప్గా ఇచ్చా. ఇక్కడ నీకు గొప్ప బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే నువ్వు చెప్పే బోధ ఏందో నువ్వు జాగ్రత్త పసిగట్టుకోవాలి. విశ్వాసివైన నువ్వు కూడా వినే బోధ ఏందో చూడాలి. నిన్ను ఆకర్షించడానికి చాలా లేనిపోయిన మాటలల్లా ప్రసంగాలు ఉన్నాయి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఆడట్ట చేశాడు, ఈడట్ట చేశాడు, ఆ కథలు ఈ కథలు చెప్పి ఎట్టోగట్ట నిన్ను మిస్పరైజింగ్ చేస్తారు. వాటి వల్ల ఉపయోగం ఉండదు. దేవుడు తిమోతికి చెప్పాడు, కల్పనా కథలు అసలు వెళ్ళనే వెళ్ళదు. ఇప్పుడు చెప్పండి, ఫైనల్ ఫినిషింగ్ టచ్. తిమోతి ప్రవర్తన నచ్చింది, బిషప్ చేశాడు. బిషప్ అయిన ఆయన ఈయనేం చేయాలో బాధ్యత చెప్పాడు. ఆధ్యాత్మిక సెంటరు, ఆ సెంటర్లో దేవుని గురించి చెప్పాలి. ఓకేనా? 2 పాయింట్లు. చెబితే ఏమి లాభం వస్తుంది, వింటే ఏమి లాభం వస్తుంది? ఈ ఒక్క మాట చూసి ముగిద్దాం. మలాకి గ్రంథంలోకి వెళ్ళండి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. అది దేవుని యొక్క ఉద్దేశం ఏనండి ప్రియులారా. పౌల్ని సేవకు ఎంపిక చేసుకున్నా, లేదా యేసు ప్రభు వచ్చి భూలోకంలో సేవ చేసినా, లేదా మందిరాలు కట్టించినా, ఇంత పని దేవుడే చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాడు దేవుడు, ఏం ఆశించి చేస్తున్నాడు అని మనం ప్రశ్న వేసుకుంటే దేవుడు చెబుతున్న ఒకే ఒక మాట, మీకు ఆరోగ్యం ఇవ్వటానికి. చపలుడు మైపరచండి. మీకేమి ఇవ్వాలంట? మీకేమి ఇవ్వాలి? ఆరోగ్యం ఇవ్వాలి. ఆరోగ్యము అనే పదము అన్నింటికి వాడతారు. నీ వ్యాధి తగ్గితే ఆరోగ్యం అన్న మాట ఎట్టుంటుందో, ఆరోగ్యంగా ఉన్నావా అంటారు. అంటే ఆర్థికంగా బలంగా ఉండాలి, అన్నింటిలోనూ నువ్వు బాగుండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నన్ను పాస్టర్గా నిలబెట్టిన దేవుని ఉద్దేశం అదే. ఇప్పుడున్న ఈ యువతరాన్ని తర్వాత కాలంలో పాస్టర్గా నిలబెట్టిన దేవుని ఉద్దేశం అదే. మందిరాలు ఎన్ని వేసినా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీకు ఆరోగ్యం ఇవ్వాలి, అంటే నీకు సంపద ఇవ్వాలి, నిన్ను భాగ్యవంతుని చేయాలి. నా మాట వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది నన్ను అసహించుకునే వాళ్ళు ఉంటారు. నా ముఖం చూస్తేనే నచ్చదు కొంతమందికి. వాళ్ళని వదిలిపెట్టాడు దేవుడు, వాళ్ళ కొరకు ఇంకొకళ్ళని ఎంపిక చేస్తాడు. చపలుడు మైపరచండి. నన్ను ప్రేమించేవాళ్ళు కానీ, నన్ను అభిమానించేవాళ్ళు కానీ, నా ప్రవర్తన చూసేవాళ్ళు కానీ, నన్ను చూసి ప్రేమించే వాళ్ళేమో నా దగ్గర కూర్చోబెడతాడు. నన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళనంటూ ఇంకొక సేవకుని ఏర్పరుస్తాడు. మెట్టుకు అందరూ బాగుండాలి దేవుని ఉద్దేశం. ఆమేన్. అందరూ దీవించబడాలి. హల్లెలూయా. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. హల్లెలూయా. అందరూ బాగుండాలి. ఆరోగ్యం ఎట్లా వచ్చింది అంటే దేవుని మాట వినుట వలన వస్తుంది. ఆ మాట ఎక్కడ ప్రకటిస్తారంటే ఆధ్యాత్మిక సెంటర్, మందిరాల్లో ప్రకటిస్తారు.
కాబట్టి దేవుని వాక్యము ప్రకటించబడుతుండగా ఆ మాటను శ్రద్ధగా విన్న నీకు, నీ ఎముకలకు సత్తువ కలుగజేసి నీకు ఆరోగ్యం ఇచ్చి నీ ఒంటిలో ఉన్న ప్రతి వ్యాధి కాడిని నీ దేహములను తరిమి కొట్టి నీకు సంపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి చెప్పబడే వాక్యము శుద్ధమైనదై ఉండాలి, వినే వాక్యము శుద్ధమైనది ఉండాలి. దాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి, విధేయతతో నేర్చుకోవాలి. అప్పుడు నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎవరండి ఆయన? నీతి సూర్యుడు. నీతి సూర్యుడు. సూర్యుడు ఉదయిస్తే ప్రపంచానికి వెలుగొచ్చిందండి. సూర్యుడు వెలిగిస్తే మన జీవితాలు ఎంతో ఆనందం అవుతాయి. తెల్లారింది జీవితం, తెల్లారింది లెక్కవండు అని అంటాం. సంతోషం. స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అంటాం తెల్లారింది ఇక మన బతుకులు, చీకటి బతుకులు పోయినాయి. అంటే చీకటి రాత్రులు పోయినాయి, మనం అనుభవించిన శ్రమలు పోయినాయి, మనం అనుభవించిన బాధలు పోయినాయి, మనం అనుభవించిన బానిసత్వపు సంఖ్యలు తెగిపోయినాయి. ఇక మనం ఫ్రీ అయిపోయాం. నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరి జీవితంలో అయితే ఉదయిస్తాడో వారి జీవితాల్లో అన్ని సాతాను బంధకాలు తెగిపోతాయి, అన్ని రోగాల కాడి విరగొట్టబడుతుంది, అన్ని నష్టాలు పూడ్చబడతాయి, అన్ని భయాలు పోతాయి, సమస్తము మేలుకరంగా మార్చబడుతుంది. ఆ నీతి సూర్యుడు నీలో ఉదయించటం కోసం దేవుడింత పని చేశాడు. అది మనం తెలుసుకోక అది మందిరమే ఇది మందిరమే అని అనుకుని ఒక పాస్టర్ని మీదెక్కించుకుని మనము రకరకాల విన్యాసాలు చేస్తాం. ఒక్కొక్కళ్ళేమో పాస్టర్కి లోబడరు, ఒక్కొక్కళ్ళేమో సంఘానికి క్రమశిక్షణ ఉండదు. వాళ్ళు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వెళ్తారు, ఎప్పుడు పోవాలంటే అప్పుడు పోతారు. స్కూల్ కాదుగా ఇది. ఆలస్యంగా వస్తే వాత పెట్టి బయట నిలబెట్టేది కాదుగా ఇది. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మనకి ఇష్టమైతే వెళ్తాం, కష్టమైతే మానేస్తాం. క్రమశిక్షణ రాహిత్యముగా ప్రవర్తిస్తాం. అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అలా ఉంటే నువ్వు విడవబడతావు. ఒక క్రమబద్ధముగా నువ్వు ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉంటే ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ జీవితానికి ఒక అర్థం కలిగించడానికి, ఒక జీవితానికి ఒక భాగ్యం కలిగించడానికి నీతి సూర్యుడే నీ హృదయంలో జీవిస్తాడు. ఈ రోజున నాకు ఆ భయం ఉందండి, ఆ నొప్పులు ఉన్నాయండి, నిద్ర పడతలేదండి, పీడకల్లండి, గ్యాస్ ప్రాబ్లం వచ్చిందండి, నాకు ఆ రూపాయి ఎత్తుకున్నానండి అని ఏడ్చి ఏడ్చి మొరపెడుతున్నావు చూడు. అదే నీతి సూర్యుడు నీ హృదయంలో ఉదయిస్తే నీవు ఏ దిక్కుకెళ్తే నీకు డబ్బులు వస్తాయో చెబుతాడు. నువ్వేం చేస్తే నీకు మేలు అవుతుందో దేవుడు చెప్తాడు. నీ మీదకి దురాత్మలు రాకుండా నువ్వేం చెయ్యాలో ఆయన సలహా చెప్తాడు. ఆయన ఒక అడ్వైజర్గా పనిచేస్తాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక.